ఫ్యూచర్స్‌లో గాని, ఆప్షన్స్‌లో గాని మనం ట్రేడింగ్ చేసేటప్పుడు యూజువల్‌గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్‌ని డ్రా చేసుకొని ట్రేడ్ చేస్తుంటాం. ఎందుకనంటే చాలామంది ఇందులో ట్రేడ్ చేసేవాళ్ళు ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తారు. కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మీరు మాన్యువల్‌గా డ్రా చేయకున్నా కొన్ని డేటా పాయింట్స్‌ని చెక్ చేసుకొని వాటి బట్టి కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని మార్క్ చేసుకోవచ్చు అనేది మీకు ఐడియా ఉందా? సో దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. అదే ఆప్షన్స్ చైన్ అనాలిసిస్. ఆప్షన్స్‌లో కూడా మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్‌ని ఎట్లా డ్రా చేసుకోవచ్చు అనేది నేను మీకు చెప్తాను. 2 ఫ్యూచర్స్ ఇప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్ ఫ్యూచర్స్ మూవ్ అవుతుంది పాజిటివ్ సైడ్ కానీ నెగిటివ్ సైడ్ కానీ ఫ్యూచర్స్ మూవ్ అవుతున్నప్పుడు మోస్ట్లీ ఫ్యూచర్స్ పాజిటివ్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా నెగిటివ్ సైడ్ వచ్చే ప్రాబబిలిటీస్ ఉన్నాయన్న దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ వన్ వచ్చేసరికి పర్టికులర్గా కొన్నిసార్లు మీరు లైక్ ట్విట్టర్స్లో కానీ యూట్యూబ్ వీడియోస్లో కానీ లేదా మనీ కంట్రోల్లో కానీ మీరు చూస్తూ ఉంటారు. లైక్ ఈ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్లోని ఎక్కువగా పొజిషన్స్ బిల్డ్ అవుతున్నాయి, పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయని, ఈ పర్టికులర్ పొజిషన్స్లో మార్కెట్ ఎక్కువ ఫాలో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మోస్ట్లీ ఫాలో అయ్యే ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయని వాటి గురించి కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సేమ్ టైం ఆప్షన్స్ షేర్ని ఎలా చూడాలి, ఏ విధంగా చూడాలి, ఎట్లా చూడాలనేది నేను మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే మీ అందరికీ కూడా నేను అడిగేది ఒకటే, మీరు ఫస్ట్ టైం కానీ వీడియో చూస్తూ ఉంటే నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. అండ్ సేమ్ టైం మీ అందరికి నేను ఇంకోటి కూడా చెప్పాలి, అదేంటంటే మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్టయితే నేను ఆల్రెడీ F&O సిరీస్ మొదలుపెట్టి ఒక 3 to 4 ఎపిసోడ్స్ చేసేసాను. పక్కనే డిస్ప్లే అవుతున్నాయి చూడండి. అందులో బేసిక్స్ నుంచి డెరివేటివ్స్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటి, మొత్తం అన్నీ కూడా క్లియర్ కట్గా ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం అన్నీ కూడా నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పక్కన మీరు చూస్తే మీకు అవన్నీ కూడా అర్థమవుతాయి. సేమ్ టైం స్టాక్ మార్కెట్ బేసిక్స్ గురించి, తర్వాత F&O గురించి అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి అండ్ టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ కూడా నేను చేశాను. పక్కన డిస్ప్లే అవుతున్నాయి, మీరు చూస్తే డెఫినెట్గా మీకు కూడా అది హెల్ప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి నేను మీకు చెప్పాలి, అదేంటంటే మీరు వీడియో చూసినప్పుడు కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఆ డౌట్స్ వచ్చినప్పుడు కామెంట్ బాక్స్లో పెట్టండి. కామెంట్ బాక్స్లో మీరు పెట్టే డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను మీకు క్లియర్ చేస్తాను. మీకు అవి కూడా ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్స్లో పెట్టిన డౌట్స్ కూడా మీకు అర్థం కాకపోతే మాత్రం సపరేట్గా వీడియో చేస్తాను. ఈ డౌట్స్ ఏవైతే ఉన్నాయో డౌట్స్ అన్నీ తీసుకొని, ఎందుకంటే డౌట్స్ వచ్చినాయి మళ్ళీ ఎవరిని అడగాలి, నువ్వు వీడియో రిలీజ్ చేస్తున్నావు అని అంటున్నారు కదా, అందుకోసం చెప్తున్నాను అనమాట. ఓకే, పెట్టండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ దానికి మించి మీకు ఇంకా క్లియర్ అవ్వకపోతే మాత్రం ఆ డౌట్స్ అన్నీ కలిపి నేను ఒక వీడియో అయితే మాత్రం చేస్తాను. ఓకే, సో వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. 200% మీకైతే హెల్ప్ అవుతుంది. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ ఆప్షన్స్ చైన్ అనాలిసిస్ గురించి చెప్పే ముందు బేసిక్గా మీకు ఒక చిన్న కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని గురించి చెప్పిన తర్వాత అప్పుడు ఆప్షన్స్ చైన్ అనాలిసిస్ కాన్సెప్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ ఏ సింపుల్ అండ్ షార్ట్లో మీకు ఇంటర్ కనెక్షన్ ఫస్ట్ చెప్తాను. ఓకేనా, ఈ ఇంటర్ కనెక్షన్ ఏంటంటే మార్కెట్ పెరుగుతుంది అని అనుకోండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, క్లియర్గా చూడండి. మార్కెట్ పెరుగుతుంది అనుకోండి. మార్కెట్ అంటే ఇట్ కెన్ బి ఇండెక్స్, ఇట్ కెన్ బి షేర్, ఇట్ కెన్ బి కమోడిటీ, ఎనీథింగ్. ఓకే, మార్కెట్ పెరుగుతునేటప్పుడు కాల్ ప్రీమియం అనేది పెరుగుతుంది. సింప్లీ వీ విల్ బై ద కాల్ పొజిషన్. ఓకే, మార్కెట్ పడుతుంది అని అనుకోండి, పుట్ ప్రీమియం అనేది పెరుగుతుంది. సింప్లీ వీ విల్ బై ద పుట్ ప్రీమియం. ఓకే, అండ్ మార్కెట్ పెరుగుతునేటప్పుడు సిఈ ప్రీమియం పెరుగుతుంది కదా, పెరుగుతునేటప్పుడు సిఈ ప్రీమియం పెరుగుతుంది. సేమ్ టైం పుట్ ప్రీమియం పడిపోతుంది. ఎందుకు? పుట్టు కేవలం పడుతునేటప్పుడే పెరుగుతుంది. ఓకే, మార్కెట్ పడలేదనుకోండి, అదే పుట్టు మళ్ళీ పడిపోతుంది. ఓకే, సో అందుకు పుట్టుని మీరు ఇక్కడ షార్ట్ సెల్లింగ్ అనే చేసుకోవచ్చు. సేమ్ టైం మార్కెట్ పడుతునేటప్పుడు పుట్ ప్రీమియం మాత్రమే పెరుగుతుంది. సో కాల్ ఎప్పుడు పెరుగుతుంది? మార్కెట్ పెరుగుతూనే కదా పెరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? సిఈ కూడా పడుతుంది అనమాట. యూ కెన్ డూ షార్ట్ సెల్. ఈ ఒక్కటి మీకు అర్థమైతే ఎంటైర్ ఆప్షన్స్ మీకు గుర్తుంటుందండి. నేను మళ్ళీ చెప్తున్నా, మార్కెట్ పెరుగుతునేటప్పుడు మీరు సిఈనైనా బై చేయొచ్చు, పిఈనైనా సెల్ చేయొచ్చు. అండ్ అలానే మార్కెట్ పడుతునేటప్పుడు మీరు పిఈనైనా బై చేయొచ్చు, సిఈనైనా సెల్ చేయొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఇదే పాయింట్స్ ఇక్కడ ఉంచుకొని నేను మీకు చెప్తాను. వాట్ ఈజ్ మీన్ బై ఓపెన్ ఇంట్రెస్ట్? ఓకే, ఓఐ సింపుల్ షార్ట్ కట్లో చెప్తున్నా. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్. వాట్ ఈజ్ మీన్ బై ఓపెన్ ఇంట్రెస్ట్? ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే పర్టికులర్గా ఒక టైంలోని ఎన్ని కాంట్రాక్ట్స్ ట్రాన్సాక్షన్ అయ్యాయో అని చెప్పేదే ఓఐ అనమాట. ఓకే, లెట్స్ సే ఎగ్జాంపుల్, ఏ అనే పర్సన్ బ్యాంక్ నిఫ్టీలో ఒక పొజిషన్ని బై చేశాడు. ఏ ఈజ్ ద బయర్. బి అనే పర్సన్ సెల్లర్. ఓకే, బి అనే పర్సన్ ఒక పొజిషన్ని షార్ట్ సెల్ చేశాడు. సో నా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత? OI 1. ఓకే, ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది. బట్ ఇక్కడ నేను మీకు ఒకటి చెప్తాను, బయింగ్ చేయడానికి ఒక పర్సన్కి ఎంత కావాలి? ఆప్షన్స్ బయింగ్ చేయడానికి మ్యాక్సిమం 20,000 కావాలి. ఆప్షన్స్ సెల్లింగ్ చేయడానికి ఎంత కావాలండి? అప్రాక్సిమేట్లీ 1.5 lakh కావాలి. ఆప్షన్స్ సెల్లింగ్ చేయడానికి 1,50,000 రూపాయలు కావాలి. ఆప్షన్స్ బయింగ్ చేయడానికి కేవలం 20,000 కావాలి.
అవునా కాదా? ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి? ఆప్షన్ సెల్లింగ్ చేసేటప్పుడు ఏదైతే అమౌంట్ అవుతుందో ఈ పర్సన్ చాలా రిస్క్ చేసి పెడుతున్నాడు అని అర్థం. ఇందులో ప్రాఫిట్ లాస్ మాట్లాడుకుందాం. బయ్యింగ్ చేసేవాడికి ఎంతైతే క్యాపిటల్ పెట్టాడో అదే వాడి లాస్. మ్యాక్స్ లాస్ అంటే లిమిటెడ్ అనమాట. లాస్ వచ్చేసరికి లిమిటెడ్గా ఉంటుంది. ఇదేంటి డిఫరెన్సెస్ చెప్తున్నావు అని అంటే కాదు చెప్తాను ఆప్షన్స్ అండ్ అనాలిసిస్, బట్ ఇది మీకు తెలియాలి ఈ బేసిక్ కాన్సెప్ట్. సో మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత? అన్లిమిటెడ్, ఎంతకైనా వెళ్ళచ్చు. బట్ సెల్లర్కి ఏంటి? లాస్ అనేది అన్లిమిటెడ్. ఓకే, ప్రాఫిట్ వచ్చేసరికి లిమిటెడ్. ఎందుకు ప్రాఫిట్ వచ్చేసరికి లిమిటెడ్? సెల్లర్ ఎలా ఆలోచిస్తాడంటే, లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్, ఒక 700 రూపీస్ దగ్గర ప్రీమియం ఉంది, దీన్ని నేను సెల్ చేసుకుంటాను. సమ్వాట్ నేను ఒక 300కి వచ్చినప్పుడు లేదా 200కి వచ్చినప్పుడు నేను ఆ ప్రీమియంని ఎగ్జిట్ చేస్తాను అని చెప్పి అనుకుంటాడు అనమాట. ఒక 300కి వచ్చినప్పుడు నేను లేదా ఒక 200కి వచ్చినప్పుడు నేను దాన్ని ఎగ్జిట్ చేస్తాను అని చెప్పి. షార్ట్ సెల్ చేసే పర్సన్ ఎప్పుడు కూడా ప్రీమియం తగ్గాలనే చూస్తాడనమాట. అంటే తను మార్కెట్ తనకు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఇఫ్ హీఈస్ విల్లింగ్ టు సెల్ పుట్ ఆప్షన్, ఇక్కడ చూడండి, పుట్టుని సెల్ చేస్తే మార్కెట్ పెరగాలి. ఓకే, తను పుట్టుని కానీ సెల్ చేశాడంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ పెరుగుతుందా లేదని చూసుకుంటాడు. అలానే కాల్ని సెల్ చేస్తున్నాడు అనుకోండి, మార్కెట్ పడుతుందా లేదనే చూసుకుంటాడు. 100% తను అనుకునే డైరెక్షన్ మార్కెట్ వెళ్తుందా లేదనే చూసుకొని తను సెల్ చేస్తాడనమాట. చాలామంది ఏమనుకుంటారంటే మార్కెట్ వాళ్ళ డైరెక్షన్లో వెళ్తుందేమో అని అనుకుంటారు. అది 200% రాంగ్ అండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక పొజిషన్ తీసుకోవడానికి ఆప్షన్ బయర్కి కేవలం 20,000 నుంచి 25,000 మాత్రమే అవుతుంది. కానీ అదే పొజిషన్ని షార్ట్ సెల్లింగ్ చేయడానికి మ్యాక్సిమం సెల్లర్కి 150,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. 1.5 lakh పెట్టి తను మార్కెట్లో పొజిషన్ని షార్ట్ సెల్లింగ్ చేస్తున్నాడంటే జస్ట్ ఇమాజిన్ తను ఎంత రిస్క్లో పెట్టుకొని తన పొజిషన్స్ని సెల్ చేస్తున్నాడు. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకటి క్రియేట్ అయిందంటే అక్కడ బయ్యర్ ఉండబట్టే క్రియేట్ అవ్వలేదు, సెల్లర్ ఎక్కువగా తను రిస్క్ చేసి పొజిషన్ని ప్లేస్ చేయబట్టి క్రియేట్ అయింది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అని అంటే దాని మీనింగ్ ఏంటి? సెల్లింగ్ చేసే పొజిషన్స్ పెరుగుతున్నాయని అర్థం. ఓకే, బయ్యింగ్ చేసే పొజిషన్స్ పెరుగుతున్నాయని కాదు, సెల్లింగ్ చేసే పొజిషన్స్ పెరుగుతున్నాయని అర్థం. ఇంతవరకు క్లియర్గా మీకు అర్థమైందా? ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏంటి అనేది అర్థమైంది కదా? మళ్ళీ నేను మీకు చెప్తున్నాను, ఇదంతా రిమూవ్ చేస్తున్నాను. ఓఐ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అని అంటే వెనెవర్ ద ఓఐ ఈజ్ రైజింగ్, లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, ఏ అనే పర్సన్ 5 క్వాంటిటీస్ని, ఏ అంటే బయ్యర్ కదా, బి అంటే సెల్లర్. ఓకే, ఇక్కడ 5 క్వాంటిటీస్, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత అయింది? 5 అయింది. ఓపెన్ ఇంట్రెస్ట్ నెంబర్ పెరుగుతుంది అని అంటే సెల్లింగ్ చేసే వాళ్ళ నెంబర్స్ పెరుగుతున్నాయని అర్థం. మీరు అనొచ్చు బయ్యర్ లేకుండా ఆర్డర్ అనేది ఎక్స్చేంజ్ అవ్వదు కదా, మరి ఇక్కడ బయ్యర్ కూడా ఇంపార్టెంటే కదా అని. 20,000 రూపాయలు పెట్టి మీరు రాకపోతే ఇంకో పర్సన్ వస్తాడు, కానీ 150,000 రూపాయలు పెట్టి షార్ట్ సెల్లింగ్ చేసే క్యాపబిలిటీ ఎక్కువగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ కన్నా బిగ్ ప్లేయర్కే ఉంటుంది. సో బిగ్ ప్లేయర్ ఎప్పుడు కూడా సెల్లింగ్ సైడే ఉంటాడు. హీ డోంట్ వాంట్ టు రిస్క్ ద మనీ. ఎందుకు మనీని రిస్క్ చేసుకోకూడదు అని అనుకుంటాడు? బికాస్ షార్ట్ సెల్లింగ్ చేసేదానికి ఎట్లా ఉంటుందని అంటే, మార్కెట్ లెట్సే మీరు కాల్ని బై చేశారనుకోండి, మార్కెట్ కంపల్సరీగా పెరగాలి. పెరగకుండా కన్సోలిడేషన్ అయింది అనుకోండి, కన్సోలిడేషన్ అయినా తేటా ఎఫెక్ట్ ఉంటుంది, అవునా కదా? పడినా మీకు డెల్టా ఎఫెక్ట్. పెరిగితే ఎలా అయితే డెల్టా ప్లస్ అవుతుందో పడితే డెల్టా మైనస్ అవుతుంది, అక్కడ కూడా మీరు లాసే. సో షార్ట్ సెల్లింగ్ చేసే పర్సన్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటాడు. మార్కెట్ కన్సాలిడేషన్లోకి వెళ్ళినా తను ప్రాఫిటే. లెట్సే తను పీఈని సెల్ చేశాడు అనుకోండి, పీఈని సెల్ చేస్తే మార్కెట్ పెరగాలి కదా, సో మార్కెట్ పెరిగినా తనకు ప్రాఫిటే, కన్సాలిడేషన్ అయినా ప్రాఫిటే, అక్కడే చిన్నది డ్రాప్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోయినా తనకు ప్రాఫిటే. దీనివల్ల సెల్లర్ వచ్చేసరికి ఎక్కువగా తను ప్రాఫిట్లో ఉండడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి షార్ట్ సెల్లింగ్ చేస్తాడనమాట. ఇది అనదర్ పాయింట్. ఇంకోటి, తను ఏదైతే ప్రీమియంని షార్ట్ సెల్లింగ్ చేస్తున్నాడో అది ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ ఓటీఎంగా ఉండిపోయింది అనుకోండి. లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్, నిఫ్టీ ఇప్పుడు 22,700 దగ్గర ఉంది, హీ షార్టెడ్ 22,600. 22,600 అనేది ఓటీఎం, అవునా కదా? ఇప్పుడు మార్కెట్ 22,700 నుంచి పైకి వెళ్ళినా ఇందులో డికే అవుతుంది. 22,700 దగ్గర కన్సాలిడేషన్ అయిపోయినా ఇందులో డికే అవుతుంది. డ్రాప్ అయ్యి 22,600 దగ్గర క్లోజ్ అయిపోయినా డికే అవుతుంది. ఎందుకు? 22,600 ఏటీఎం అయిపోయినా కానీ తను షెల్ చేసేటప్పుడు ఓటీఎం, ఇప్పుడు ఏటీఎం అయినా కానీ అది జీరో అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ ఏటీఎం పొజిషన్స్ ఓటీఎం పొజిషన్స్ జీరో అయిపోతాయి. సో తను ఏ ప్రీమియంని అయితే షార్ట్ చేస్తున్నాడో అది ఏటీఎం అండ్ ఓటీఎంగా ఉండేలా తను చూసుకుంటాడు. ఇంకోటి, తను సెల్ చేశాడు అని అంటే అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అని అంటే
ఓఐ క్రియేట్ అయింది అని అంటే డెఫినెట్గా తను ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ని ఎక్కువగా సెల్ చేశాడని అర్థం. ఓకే, దానికి మించి మార్కెట్ని కిందకి తీసుకురానివ్వడు అని అర్థం. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు మార్కెట్ డైరెక్షన్ని, ఓపెన్ ఇంట్రెస్ట్ని 2 వేస్లో తెలుసుకోవచ్చు. ఒకటి డైరెక్షన్, 2 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. డైరెక్షన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది 2 కూడా మనం తెలుసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఓపెన్ ఇంట్రెస్ట్ ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అని అంటే అక్కడ సెల్లర్ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ని సెల్ చేయబట్టే జరిగింది అని అర్థం. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ డైరెక్షన్, ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి డైరెక్షన్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి చెప్తాను. దాని తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అనేది ఎట్లా చూడాలనేది చెప్తాను. ఫస్ట్ డైరెక్షన్ గురించి తెలుసుకుందాం. ఓఐని యూస్ చేసుకుని ఎట్లా మనం డైరెక్షన్ డిసైడ్ చేసుకోవాలని. నా ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అన్ ఓఐ స్పట్స్. వాట్ ఈజ్ మీన్ బై ఓఐ స్పట్స్? దీనివల్ల పర్టికులర్గా ఏ స్ట్రైక్ ప్రైజెస్లో లాంగ్ బయింగ్ జరుగుతుంది, ఏ స్ట్రైక్ ప్రైస్లో లాంగ్ సెల్ హ్యూజ్ సెల్లింగ్ జరుగుతుంది అనేది ఈజీగా మనం తెలుసుకోవచ్చు. ఇది ఎక్కడ చూడొచ్చు అంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, మార్కెట్ డేటా అని ఉంది. ఆప్షన్స్ ఎన్ఎస్సి వెబ్సైట్లో మార్కెట్ డేటా అని ఉంటుంది. కొంచెం కిందకు వస్తే ఇక్కడ చూడండి, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. క్లిక్ ఆన్ దట్. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. క్యాపిటల్ మార్కెట్ కాకుండా డెరివేటివ్ మార్కెట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇగో డెరివేటివ్ మార్కెట్ మీద మీరు క్లిక్ చేసి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీద మీరు క్లిక్ చేస్తారు. ఇక్కడ సెలెక్ట్ బై అండర్లయింగ్ అని ఉంది కదా, దాన్ని తీసేయండి. ఇక్కడ 4 క్వాడ్రెంట్స్ ఉన్నాయి. 4 క్వాడ్రెంట్స్, ఒక్కొక్క క్వాడ్రెంట్ గురించి చెప్తాను. దీన్ని బట్టి మీరు డైరెక్షన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ వన్, రైజ్ ఇన్ ఓఐ, రైజ్ ఇన్ ప్రైస్. వాట్ ఈజ్ మీన్ బై రైజ్ ఇన్ ఓఐ అండ్ రైజ్ ఇన్ ప్రైస్? సింపుల్, నేను మీకు చెప్తాను. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఓకే, నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయని అర్థం. దాన్ని బిల్డప్ అంటారనమాట. ఓకే, వెన్ ఎవర్ ద ఓఐ ఈజ్ రైజింగ్, ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ పొజిషన్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయని అర్థం. ఎటువైపు బిల్డ్ అవుతున్నాయి? సేమ్ లైక్ వాల్యూమ్ అనాలిసిసే. మీరు పెద్దగా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. వాల్యూమ్ పెరుగుతుంది అని అనుకోండి, ప్రైస్ని చూస్తాం. వాల్యూమ్ పెరుగుతునేటప్పుడు ప్రైస్ కూడా పెరుగుతుందని అనుకోండి, ఇది బయింగ్ సైడ్ బిల్డ్ అవుతుందని అర్థం. సేమ్ ఎగ్జాక్ట్లీ ఓఐని కూడా అంతే. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ని కూడా. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే ఇగోండి, ఓఐ స్పట్స్లో రైజ్ ఇన్ ఓఐ, రైజ్ ఇన్ ప్రైస్. నిఫ్టీలో ఇక్కడ చూడండి, 20,500, 22,000, 21,000, 21,200, 22,500 ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బయింగ్ చేసేవాళ్ళు, సెల్లింగ్ చేసేవాళ్ళు ఎటు సైడ్ ఉంటారు? ఆప్షన్స్ బయింగ్ చేశారనుకోండి, వెన్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఆప్షన్స్ బయింగ్, ఆప్షన్స్ బయింగ్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఏటీఎం అండ్ ఐటీఎంస్లోనే బై చేస్తారు. ఆప్షన్ సెల్లింగ్ చేసేవాళ్ళు ఏం చేస్తారు? ఓటీఎంస్లో సెల్ చేస్తారు. ఓటీఎంస్లో సెల్ చేస్తారు. నా ఇప్పుడు మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, నిఫ్టీ ప్రీమియం ఎంత ఉంది? 22,700. ఓఎస్ పట్స్లోని 20,500 పుట్ ఉంది, 20,500 పుట్, 22,000 పుట్ ఉంది, 21,000 పుట్ ఉంది. ఓకే, 21,200 పుట్ ఉంది, 22,500 పుట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ 51,500 దగ్గర ఉంది. వాట్ దే ఆర్ డూయింగ్ హియర్? బ్యాంక్ నిఫ్టీ 44,000, 20,500, 40,500. వీళ్ళు ఇక్కడ మీరు చూస్తే మ్యాక్సిమం అన్నీ కూడా ఓటీఎంసే ఉన్నాయి. ఓటీఎం పుట్స్ని వాళ్ళు సెల్ చేశారంటే ఇక్కడ చూడండి, 20,500, 22,000, 21,000. మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, వాళ్ళు 20,000 పుట్టుని సెల్ చేశారండి. 20,000 అంటే వాళ్ళు ఎక్కడ సెల్ చేశారు? 22,000 పుట్టుని సెల్ చేశారు. తర్వాత ఇంకోటి ఏం చేశారు? 21,500 పుట్టుని సెల్ చేశారు. తర్వాత ఇంకోటి ఇక్కడ 21,000 పుట్టుని సెల్ చేశారు. వాళ్ళు దీన్ని సెల్ చేశారు అంటే వాళ్ళకి మీనింగ్, దాని మీనింగ్ ఏంటి? 22,700 ఉంది కదా ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో నిఫ్టీ, ఇది 22,000 వరకు పడుతుందని వాళ్ళు ఇమాజిన్ చేసుకొని 22,000 పుట్టుని వాళ్ళు సెల్ చేశారు. ఓకేనా. సో వాళ్ళు ఇక్కడ మీరు చూస్తే, అండ్ సేమ్ టైం ఇందులో బయింగ్ పొజిషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, పొజిషన్స్లో 20,500, 22,000, 21,000, 21,000, 22,500. ఇందులో కొంతమంది సెల్ చేసిన వాళ్ళు ఉన్నారు, సేమ్ టైం కొంతమంది బై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. సేమ్ టైం వచ్చేసరికి ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఫస్ట్ క్వాడ్రంట్లో నేమ్ ఉంది రైజ్ ఇన్ ప్రైజ్. ఓకే, సో ఓఐ పొజిషన్స్ బిల్డ్ చేస్తుంటే ఏ ప్రైజ్ పెరుగుతుంది ఆ పొజిషన్స్ని వాళ్ళు ఇక్కడ బిల్డ్ చేశారని అర్థం. వాళ్ళందరూ పుట్ పొజిషన్స్ని బిల్డ్ చేసుకున్నారు. పుట్టిని ఓటీఎంస్ని వాళ్ళు బై చేసుకున్నారు. నా ఫస్ట్ డైరెక్షన్స్లోకి వెళ్దాం. డైరెక్షన్స్ అంటే ఏంటి? ఓపెన్ ఇంట్రెస్ట్ని యూజ్ చేసుకొని మార్కెట్ డైరెక్షన్ని ఎట్లా చేయాలన్నది ఆప్షన్స్ బట్టి చెప్తాను, ఫ్యూచర్స్ బట్టి కూడా చెప్తాను. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్స్కి వెళ్ళిపోదాం. ఈ ఆప్షన్స్లో ఎక్కడ చూడాలి? బేసిక్గా మీరు ఎన్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మార్కెట్ డేటా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇగోండి ఇక్కడ కిందకు వస్తే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. క్లిక్ ఆన్ దట్.
క్లిక్ చేసి ఇవ్వండి, ఇక్కడ డెరివేటివ్ మార్కెట్స్ అని ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీరు కింద 4 క్వాడ్రెంట్స్ ఉంటాయి. ఈ 4 క్వాడ్రెంట్స్ బట్టి బయింగ్ జరుగుతుందా సెల్లింగ్ జరుగుతుందా అని ఈజీగా చెప్పచ్చు. ఈ 4 క్వాడ్రెంట్స్లో ఏంటి చెప్తుందంటే రైజ్ ఇన్ ఓఐ, రైజ్ ఇన్ ప్రైస్. అంటే సింపుల్ చెప్పాలంటే మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఓపెన్ సేమ్ లైక్ వాల్యూమ్ అనాలిసిస్. మీ అందరికీ కూడా వాల్యూమ్ అనాలిసిస్ ఐడియా ఉంది కదా. వాల్యూమ్ పెరుగుతుంది అని అనుకోండి, వెన్ ఎవర్ ద వాల్యూమ్ ఈజ్ రైజింగ్, వాల్యూమ్ పెరుగుతుంది అని అంటే ఆబ్వియస్లీ ఎక్కువ పొజిషన్స్ బిల్డ్ అవుతున్నాయి అని అర్థం. ఇక్కడ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అని అంటే, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అని అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, ఎక్కువ పొజిషన్స్ బిల్డ్ అవుతున్నాయి అని అర్థం. కానీ ఎట్టి సైడ్ బిల్డ్ అవుతున్నాయి అంటే మనం ఇదేం చూస్తాం, ప్రైజ్ని చూస్తాం. ప్రైస్ పెరిగిందని అనుకోండి, అది బయింగ్ సైడ్ బిల్డ్ అవుతుందని అర్థం. అండ్ సేమ్ టైం ఇక్కడ కూడా ప్రైస్ పెరిగింది అని అనుకోండి, అది బయింగ్ సైడ్ బిల్డ్ అవుతుందని అర్థం. ప్రైస్ పడింది అని అనుకోండి, అది సెల్లింగ్ సైడ్ బిల్డ్ అవుతుందని అర్థం. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఓఎస్ పర్ట్స్లోని 4 క్వాడ్రెంట్స్ ఉన్నాయి. ఓకే, 4 క్వాడ్రెంట్స్. ఫస్ట్ది రైజ్ ఇన్ ఓఏ, రైజ్ ఇన్ ప్రైస్. వాట్ ఈజ్ మీన్ బై రైజ్ ఇన్ ఓఏ, రైజ్ ఇన్ ప్రైస్? దీన్ని లాంగ్ బిల్డప్ అంటారు. స్ట్రాంగ్ బయింగ్ చేసే పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లాంగ్ బిల్డప్ అంటారనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్ బయింగ్ చేసే వాళ్ళందరూ ఎటు సైడ్ పొజిషన్స్ని బిల్డ్ చేస్తారు. వెన్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఆప్షన్స్ బయింగ్, ఆప్షన్స్ బయింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఎటు సైడ్ పొజిషన్స్ని బిల్డ్ చేస్తారు, ఏటీఎం అండ్ ఐటీఎం పొజిషన్స్ని చేస్తారు. ఆప్షన్స్ సెల్లింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఓటీఎం పొజిషన్స్ని బిల్డ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఓటీఎం పొజిషన్ సైడ్ కానీ బిల్డప్ జరుగుతుంది అని అనుకోండి, మ్యాక్సిమం దానికి మించి మార్కెట్ని ఫాల్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారని అర్థం, లేదా దే ఆర్ ట్రాపింగ్ యూ, వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారని కూడా అర్థం. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడండి, ఏదైనా అవ్వచ్చు, అయితే దాన్ని కనెక్టింగ్ డాట్ చేసుకునే చెప్పగలుగుతాం. ఇప్పుడు రైజ్ ఇన్ ఓఏ, రైజ్ ఇన్ ప్రైజ్ అని ఉంది, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, సేమ్ టైం ప్రైస్ కూడా పెరుగుతుంది. వెన్ ఎవర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఈజ్ రైజింగ్, ప్రైస్ ఈజ్ ఆల్సో రైజింగ్, ఇట్స్ అండ్ క్లియర్ లాంగ్ బిల్డప్. ఓఐ పెరుగుతూ ప్రైస్ పెరుగుతుంది అని అంటే లాంగ్ బిల్డప్ అని అర్థం. ఓకేనా, సేమ్ లైక్ వాల్యూమ్. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, లాంగ్ బిల్డప్లో పొజిషన్స్ ఎక్కువ ఏమున్నాయి, ఓకే, ఎడ్జ్ పొజిషన్స్ ఎక్కువ పుట్ ఉన్నాయి. 20,000 పుట్. ప్రెసెంట్ నిఫ్టీ ఎంత ఉందండి, 22,700 ఉంది, పైన కనపడుతుంది చూడండి, 22,700. 20,500 ఓటీఎం, 22,000 ఓటీఎం, 21,000 ఓటీఎం, 22,500 ఓటీఎం, 21,200 ఓటీఎం. ఆ తర్వాత ఇక్కడ 20,500 ఓటీఎం. మ్యాక్సిమం వీళ్ళు నిఫ్టీని అయితే 25,000 కాల్ ఆప్షన్, ఇది ఓటీఎం. 23,000 పుట్. మ్యాక్సిమం ఇక్కడ అన్ని ఓటీఎం పొజిషన్స్ బిల్డప్ అయ్యి ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓటీఎం పుట్స్ని బిల్డ్ చేసుకొని పెట్టుకున్నారు అని అంటే మ్యాక్సిమం ఇక్కడ ట్రాప్ చేస్తున్నారని అర్థం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆప్షన్స్ బయింగ్ చేసేవాళ్ళు ఏటీఎం అండ్ ఐటీఎం సైడే ఉంటారు. మీరు ఇక్కడ లాంగ్ బిల్డప్ పొజిషన్స్ అని అందరూ పుట్టును కొంటున్నారని చెప్పి మీరు మార్కెట్లో పుట్టును కొనేసారనుకోండి, మీరు ట్రాప్ అయిపోతారు. పుట్టును వాళ్ళు కొంటున్నారని అంటే మోస్ట్లీ ఏటీఎం అండ్ ఐటీఎం అయ్యి ఉండాలి. వాళ్ళు ఓటీఎం పుట్స్ని కొంటున్నారని అంటే వాటిని హెడ్జ్ పొజిషన్స్ తీసుకోవడానికి కూడా కొంటుంటారు, అలా కూడా కొనచ్చు. అది మీరు ఎక్కడ కన్ఫర్మేషన్కి వెళ్ళాలి, సెకండ్ క్వాడ్రెంట్లో కన్ఫర్మేషన్కి వెళ్ళాలి. సో ఇప్పుడు మీకు చాలామంది ఏటీఎం పుట్టుని సెల్ చేసి ఓటీఎం పుట్టిని బై చేస్తుంటారు. ఇది ఎందుకు, మార్కెట్ బుల్లిష్ షేర్ వెళ్ళడం కోసం. దీన్ని బుల్ పుట్ స్ప్రెడ్ అంటారు. ఓకే, ఇక్కడ అందుకే ఏటీఎం పుట్స్ ఉన్నాయి, ఓటీఎం పుట్స్. ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రెంట్లోనే కాదు, సెకండ్ క్వాడ్రెంట్ కూడా వెళ్ళాలి. సెకండ్ క్వాడ్రెంట్ ఏంటి, రైజ్ ఇన్ ఓఐ, స్లైడ్ ఇన్ ప్రైస్. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్రైస్ పడుతుంది. ఇట్స్ అండ్ క్లియర్ షార్ట్ బిల్డప్. వాట్ ఈజ్ మీన్ బై షార్ట్ బిల్డప్? షార్ట్ బిల్డప్ అంటే షార్ట్ సైడ్ పొజిషన్స్ ఎక్కువ బిల్డ్ చేశారని అర్థం. వాల్యూమ్ పెరుగుతూ మార్కెట్ పడుతుంటే అది షార్ట్ సెల్లింగ్ అంటాం కదా, స్ట్రాంగ్ సెల్లింగ్ అంటాం కదా. ఇక్కడ కూడా అంతే, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పడుతుందని అంటే అది క్లియర్గా షార్ట్ బిల్డప్ అంటాం. ఇప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, దే షార్టెడ్ 22,000 పుట్, 21,000 పుట్, 21,500. ఇప్పుడు నిఫ్టీ ఇప్పుడు ఎంత ఉంది, 22,700 కదా. 22,000 పుట్ని సెల్ చేశారు వాళ్ళు, 21,000 పుట్ని సెల్ చేశారు, 21,500 పుట్ని సెల్ చేశారు, 20,500 పుట్, 22,300 పుట్, అండ్ సేమ్ టైం 24,000 కాల్, అది ఫార్ ఓటీఎం. 22,000 పుట్. మెజారిటీ ఆఫ్ ద పొజిషన్స్ అన్ని పుట్లే ఉన్నాయి, కానీ అవన్నీ ఓటీఎంస్. నేను మీకు ఏం చెప్పాను, సెల్లింగ్ చేసే వాళ్ళు అందరూ కూడా మోస్ట్లీ ఓటీఎంస్ని సెల్ చేస్తారు. ఇక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది, దే స్ట్రాంగ్లీ సెల్లింగ్ పుట్ పొజిషన్స్. మార్కెట్లో పుట్టిని సెల్ చేస్తే ఏం జరుగుతుంది, పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుందని అర్థం. ఇక్కడ మీకు ఏం అర్థమవుతుందండి, ఎనీ టైం మార్కెట్ వచ్చేసరికి బుల్లిష్ షేడ్ టర్న్ అయిపోతుంది. ఇక్కడ మీరు నార్మల్గా 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకొని చూస్తే మార్కెట్ బీరిష్ షేడ్ ఉంది, కానీ
ఇక్కడ పొజిషన్స్ మాత్రం మీకు ఇక్కడ స్ట్రాంగ్ ఓటీఎం సైడ్ పొజిషన్స్ బిల్డ్ అయ్యి ఉన్నాయి. 22,000 పుట్, 21,000 పుట్, 21,500 పుట్, 20,500 పుట్, 22,300 పుట్, 24,000 కాల్. వాళ్ళు ఇక్కడ సెల్లింగ్ చేస్తున్నారు, షార్ట్ సెల్లింగ్. అండ్ ఇక్కడ మీరు చూస్తే స్ట్రాంగ్ బయ్యింగ్ చేస్తున్నారు, అవి కూడా ఓటీఎంస్ని బై చేస్తున్నారంటే హెడ్జింగ్ కోసం బై చేస్తున్నారు అని అర్థం. అప్పుడు ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ కూడా ఓటీఎంస్ పుట్ని సెల్ చేస్తున్నారు. ఓటీఎంలో ఉన్న పుట్స్ని సెల్ చేస్తున్నారంటే మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్ళడం కోసం ట్రై చేస్తుందని అర్థం. ఓకే, నా థర్డ్ వన్ వెళ్దాం. స్లైడ్ ఇన్ ఓఐ అండ్ స్లైడ్ ఇన్ ప్రైజ్. స్లైడ్ ఇన్ ఓఐ అంటే ఏంటి? ఓఐ పడుతుంది, ప్రైజ్ కూడా పడుతుంది. ఓఐ పడుతుంది, ప్రైజ్ పడుతుంది అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్, మార్కెట్ కంటిన్యూస్గా బుల్లిష్ సైడ్ వెళ్ళింది. ఎవరు ఎగ్జిట్ అయితే ప్రైస్ పడుతుంది ఏంటి? బయ్యరే కదా. అంటే బయ్యర్ అంటే ఎవరు? లాంగ్ పడుతుంది కదా. ఎగ్జిట్ అవ్వడం అంటే అన్వైండింగ్ అంటారు, లాంగ్ అన్వైండింగ్. థర్డ్ క్వాడ్రంట్ వచ్చేసరికి లాంగ్ అన్వైండింగ్. లాంగ్ అన్వైండింగ్ అంటే ఏంటి? బయర్స్ ఎగ్జిట్ అవ్వడం వల్ల మార్కెట్ పడుతుంది. దట్ ఈస్ అన్ వీక్ ఫాల్. ఇప్పుడు ఏ ప్రీమియమ్స్ వీక్ ఫాల్ చూపెడుతున్నాయో చూద్దాం. ఇప్పుడు ఇందాక వాళ్ళు పుట్టుని సెల్ చేశారు. సో మార్కెట్ వచ్చేసరికి బుల్లిష్ సైడ్ వెళ్ళడం కోసం వాళ్ళు పొజిషన్స్ బిల్డ్ చేసుకున్నారని అర్థం. పుట్టుని బై చేశారు, ట్రాప్ చేయడం కోసం, మనల్ని ట్రాప్ చేయడం కోసం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇదే మీకు తెలియాలి, ట్రాపింగ్ టెక్నిక్. ఇప్పుడు వాళ్ళు ఒక పుట్ పొజిషన్ని సెల్ చేయాలంటే ఆపోజిట్లోని ఎవరో ఒకరు పుట్టుని బై చేసే వాళ్ళు కావాలి కదా. అందుకే ఫస్ట్ క్వాడ్రంట్లో ఓటీఎంస్ని వాళ్ళు పుట్టుని బై చేస్తూ మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారు. ఇక్కడ మార్కెట్ బీరీ షేర్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయని నేను 200% చెప్తాను. మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ అన్ని డాట్స్ కనెక్ట్ చేస్తాను. ఎండింగ్ వరకు చూడండి, ప్రామిస్ చేసి చెప్తున్నా, ఇదంతా బాగా మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో నా థర్డ్ వన్ ఇక్కడ మీరు చూస్తే ఏ పొజిషన్స్ ఇక్కడ స్లైడ్ ఇన్ ఓఐ, స్లైడ్ ఇన్ ప్రైజ్, లాంగ్ అన్వైండింగ్ అనమాట. లాంగ్ అన్వైండింగ్ ఎందులో చేస్తున్నారు చూడండి. 24,100 పుట్, 22,900 పుట్, 25,500 కాల్. ఓకే, 24,800, 23,900 కాల్, 23,000 పుట్. అంటే ఇక్కడ మీరు చూస్తే డీప్ ఐటీఎమ్స్ అండ్ సేమ్ టైం 24,000 కాల్ని వాళ్ళు షార్ట్ సెల్ చేశారు. ఇక్కడ ప్రైస్ పడుతుంది, కాల్ ప్రీమియం పడుతుంది. కాల్ ప్రీమియం వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తే 41% ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది డ్రాప్ అయిపోయింది. అంటే కాల్ ఇప్పుడు ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో, ఇప్పుడు ప్రైస్ కూడా చూడండి, ప్రైస్ కూడా డ్రాప్ అయింది. కాల్ ప్రీమియం ప్రైస్ డ్రాప్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి? కాల్లో బై చేసిన పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, లేదా కాల్లో సెల్ చేసిన పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిట్ చేసేస్తున్నారు. మ్యాక్సిమం చెప్పాలనుకుంటే బై చేసిన పొజిషన్సే. 22,900 పుట్టు బయ్యింగ్ పొజిషనే కదా. అంటే ఇది డీప్ ఐటీఎంఏ కదా. ఒకప్పుడు ఐటీఎం పొజిషన్ పుట్ని కొన్నారు వాళ్ళు, ఇప్పుడు దాన్ని తీసేస్తున్నారు. ఇక్కడ చూడండి, 23,000 పుట్ ఐటీఎంఏ కదా, తీసేస్తున్నారు. 21,550 ఇది లిటిల్ బిట్ ఓటీఎం. అండ్ తర్వాత చూడండి, 22,850 పుట్ తీసేస్తున్నారు. 23,100 పుట్ తీసేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూస్తే కాల్స్ ఉన్నాయి. కాల్స్ని ఏవైతే వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేశారో, షార్ట్ సెల్ చేసిన కాల్స్ని తీసేస్తున్నారు, బై చేసిన పుట్స్ని కూడా తీసేస్తున్నారు. పుట్టుని బై చేసినవన్నీ తీసేస్తున్నారు. ఏటీఎం డీప్ ఐటీఎం ఉన్న పుట్నన్నీ తీసేస్తున్నారు. దాని మీనింగ్ ఏంటంటే పుట్టుని బై చేసినవి తీసేస్తున్నారని అంటే మార్కెట్ ఇంకా పైకి వెళ్తుందని అర్థం. అందుకే ఇక్కడ పుట్టుని ఎగ్జిట్ అవుతున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, ఇప్పుడు వరకు వాళ్ళు చేసింది ఏం చేశారు? ఓటీఎం పుట్టుని బై చేస్తున్నారు. ఓకే, అలానే ఓటీఎం పుట్టుని సెల్ చేస్తున్నారు. ఐటీఎం పుట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఐటీఎం పుట్స్ని వచ్చేసరికి ఎగ్జిట్ చేస్తున్నారు, పొజిషన్స్ని ఎగ్జిట్ చేసేస్తున్నారు. ఓకే, ఇప్పుడు వరకు మీకు ఏం అర్థమైంది? మీకు మ్యాక్సిమం ఇదంతా కూడా బుల్లిష్ సైడ్ వెళ్తేనే పుట్టుని ఎగ్జిట్ చేస్తారు, బుల్లిష్ సైడ్ వెళ్తేనే పుట్టుని సెల్ చేస్తారు. ఓటీఎం పుట్టుని ఎందుకు బై చేస్తున్నారు? హెడ్జింగ్ పర్పస్ కోసం బై చేస్తున్నారు. ఓకే, ఈ హెడ్జింగ్ గురించి ఇంకా బెటర్ వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి కిందన స్లైడ్ ఇన్ ఓఐ, రైజ్ ఇన్ ప్రైస్. స్లైడ్ ఇన్ ఓఐ, రైజ్ ఇన్ ప్రైస్ అంటే ఏంటి? ఓఐ డ్రాప్ అవుతుంది, ప్రైస్ పెరుగుతుంది. షార్ట్ కవరింగ్ అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే షార్ట్ కవరింగ్ మ్యాక్సిమం పొజిషన్స్ అన్నీ కూడా 23,000 పుట్టుని ఎగ్జిట్ చేశారు. పుట్టిని ఏదైతే వాళ్ళు షార్ట్ సెల్ చేశారో ఐటీఎం పొజిషన్స్ పుట్ని ఎగ్జిట్ చేసేస్తున్నారు. 22,500 పుట్ ఐటీఎం పొజిషన్, 23,500 పుట్ ఐటీఎం పొజిషన్స్. అండ్ సేమ్ టైం ఇక్కడ చూడండి 60,000 కాల్, 62,000 కాల్, ఈ బ్యాంక్ నిఫ్టీవి. 24,000 పుట్, 25,000 పుట్, ఇవన్నీ కూడా ఎగ్జిట్ చేసేస్తున్నారు. ఓకేనా, ఎగ్జిట్ చేయడం వల్ల ప్రైస్ పెరుగుతుంది. ఓకే, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రాఫిట్ని బుక్ చేస్తున్నారు. ఇంకోటి ఏం చేస్తారు? ఐటీఎం యొక్క పుట్టుని సెల్ చేసినవి ఇక్కడ కూడా ఎగ్జిట్ చేస్తున్నారు. ఐటీఎం పుట్స్ని ఎందుకు ఎగ్జిట్ చేస్తున్నారు? బికాస్ వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసేస్తున్నారు ఇందులో కూడా. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది,
థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ మీకు గుర్తు లేకపోయినా పర్వాలేదు, ఓకేనా. కానీ ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్ మీకు ఎప్పుడు కూడా గుర్తుండాలి. ఫస్ట్ క్వాడ్రంట్లో స్ట్రాంగ్ బయింగ్ జరిగిన స్ట్రైక్ ప్రైజెస్ని చూపిస్తాడు, సెకండ్ క్వాడ్రంట్లో స్ట్రాంగ్ సెల్లింగ్ జరిగిన క్వాడ్రంట్స్ని చూపిస్తాడు స్ట్రైక్ ప్రైజెస్ని. ఈ స్ట్రైక్ ప్రైజెస్లో మీకు ఎప్పుడు కూడా స్ట్రాంగ్ బయింగ్ అంటే ఏటీఎం ఐటీఎం స్ట్రైక్ ప్రైజెసే ఉండాలి. స్ట్రాంగ్ సెల్లింగ్ అని అంటే మోస్ట్లీ మీకు స్ట్రాంగ్ సెల్లింగ్ అని అంటే ఓటీఎం పొజిషన్స్ మాత్రమే ఉండాలి. ఇక్కడ చూస్తే ఓటీఎం పొజిషన్స్ ఉన్నాయి, అన్ని పుట్లు ఉన్నాయి. పుట్టుని సెల్ చేస్తున్నానంటే మార్కెట్ బుల్లిష్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను అర్థం. సేమ్ టైం రైజ్ ఇన్ ఓఐ, రైజ్ ఇన్ ప్రైజ్, ఇక్కడ ఓటీఎం పుట్టుని బై చేస్తున్నారు. ట్రాపింగ్ టెక్నిక్. మీరందరూ కూడా ఫస్ట్ క్వాడ్రంట్లో పుట్టుని చూసి మీరందరూ పుట్టుని బై చేస్తారు. ఆ బై చేసిన పొజిషన్స్ని వాళ్ళు ఆపోజిట్లో అక్యుములేట్ చేసి పుట్టుని సెల్ చేసి మార్కెట్ని పైకి తీసుకెళ్తారు. ఇది కన్ఫర్మేషన్కి రావాలంటే ఇక్కడ ఆప్షన్స్ చైన్లోకి వెళ్ళాలి. ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ చూశారు కదా, తర్వాత ఆప్షన్స్ చైన్లోకి వెళ్ళండి. ఆప్షన్స్ చైన్లోకి వెళ్తే ఇక్కడ రెండు ఉంటాయి, ఒకటి ఓఐ, ఇంకోటి చేంజ్ ఇన్ ఓఐ. ఎప్పుడు కూడా మీరు వీక్లీ ఎక్స్పైరీస్ని ట్రేడింగ్ చేస్తే ఆ ఎక్స్పైరీది మాత్రమే కాంట్రాక్ట్ని ట్రాక్ చేయండి. ఓఐ చేంజ్ ఇన్ ఓఐ రెండు ఉన్నాయి చూడండి, ఓఐ చేంజ్ ఇన్ ఓఐ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓఐ అంటే ఓవరాల్గా ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓఐ అంటే ఏంటో తెలుసా, ఫ్రెష్గా యాడ్ అయిన పొజిషన్స్. ఇక్కడ కూడా చూడండి ఓఐ చేంజ్ ఇన్ ఓఐ, ఓకేనా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చేంజ్ ఇన్ ఓఐ అంటే ఆ రోజు ఇంట్రాడేలో ఏ పొజిషన్స్ యాడ్ అయ్యాయి. మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే చేంజ్ ఇన్ ఓఐని చూడండి, మీరు పొజిషనల్ ట్రేడింగ్ చేస్తే మాత్రం ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ని చూడండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మీకు చెప్పాను కదా, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అని అంటే ఆ పొజిషన్స్ని ఎక్కువగా వాళ్ళు షార్ట్ సెల్ చేస్తున్నారని అర్థం. మీరు ఇక్కడ కంపేర్ చేసుకోండి, కాల్ సైడ్ ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ని, పుట్ సైడ్ ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ని మీరు ఇక్కడ చూడండి. వాళ్ళు పుట్ సైడ్ సెల్ చేసిన పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎగ్జిట్ చేస్తారు, వాటన్నిటిని పుట్ ఐటీఎం పొజిషన్స్ అన్నీ ఎగ్జిట్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే కాల్ సైడ్ ఉన్న పొజిషన్స్ కూడా, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కాల్ సైడ్ పొజిషన్స్ ఇక్కడ మీరు క్లియర్గా చూడండి 1900, 7000, 3900 ఇక్కడ కూడా కొన్ని పొజిషన్స్ని ఎగ్జిట్ చేశారు. ఎప్పుడైనా మీరు చూసేటప్పుడు ఏటీఎం నుంచి ఇక్కడ లాస్ట్ 4 ఓటీఎంస్ని చూడండి, ఇక్కడ ఏటీఎం నుంచి లాస్ట్ 4 ఓటీఎంస్ని చూడండి. దీని ప్రకారంగా చూస్తే పుట్ సైడ్ 14,000, 3,900, 19,000 ఉన్నాయి. ఇక్కడ చూడండి 1,900, 7,000, 900, 3,000, 1,900 ఉన్నాయి. కాల్ సైడ్ కంపేర్ చేసుకుంటే పుట్ సైడ్ పొజిషన్స్ ఈ 5 పొజిషన్స్ని ట్రాక్ చేసుకుంటే, కాల్ సైడ్ కంపేర్ చేసుకుంటే పుట్ సైడ్ పొజిషన్స్ వచ్చేసరికి హెవీగా సెల్ చేస్తున్నారు. పుట్టుని హెవీగా సెల్ చేస్తున్నారు అని అంటే మార్కెట్ స్లోగా బుల్లిష్ షెడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అని అర్థం. లేదా పుట్టుని షార్ట్ సెల్ చేసిన పొజిషన్స్ అందరూ కూడా వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం మొదలవుతున్నారని అర్థం, ఓకేనా. దీన్ని బట్టి మీకు ఇప్పుడు ఏమర్థమైందండి, మార్కెట్ బుల్లిష్ షెడ్ మూవ్ అవ్వడానికి ప్రయత్నిస్తుందని అర్థం. మీరు అప్పుడు పుట్ సైడ్ పొజిషన్స్ని పెట్టుకోకూడదు, ఓకే. సో కొన్ని చేంజ్ ఇన్ ఓఏ చూడండి, చేంజ్ ఇన్ ఓవరాల్ ఓఏ చూడండి. ఇప్పటివరకు చేంజ్ ఇన్ ఓఏ చూసాం కదా, ఓవరాల్ ఓఏ. ఇక్కడ ఓవరాల్ ఓఏని చూస్తే 14,000, 38,000, 12,000, 29,000, 9,000 ఉంది. ఇక్కడ చూడండి 36,000, 14,000, 31,000, 10,000, 63,000 ఉంది. కంపేర్ టు కాల్ పుట్ సైడ్ పొజిషన్స్ ఎక్కువగా ఉన్నాయి. పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఓవరాల్గా ఎక్కువ ఉన్నాయంటే పీపుల్ ఆర్ ట్రయింగ్ టు సెల్ పుట్ పొజిషన్. ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా, బిగ్ ప్లేయర్ ఎప్పుడు కూడా సెల్లింగ్ సైడే ఉండడానికి ప్రయత్నిస్తాడు. వాట్ హిస్ థాట్ ఈస్, నేను హయ్యర్ ప్రీమియం ఉండేటప్పుడు కొనుక్కోవాలి, లోవర్ ప్రీమియం ఉండేటప్పుడు ఎగ్జిట్ చేసేయాలి. తను ఇక్కడ పుట్టుని ఎక్కువగా సెల్ చేస్తున్నాడు. అండ్ మార్కెట్ కూడా చూడండి, ఆన్ ఫ్రైడే వాట్ హ్యాపెన్, మార్కెట్ టర్న్ టు బుల్లిష్, స్ట్రాంగ్ బుల్లిష్, మార్కెట్ పాజిటివ్ సైడ్ టర్న్ అయింది, స్ట్రాంగ్ బుల్లిష్. అయితే ఇప్పుడు స్ట్రాంగ్గా పాజిటివ్ సైడ్ అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది. అయితే ఇది షార్ట్ కవరింగ్గా అంటే సెల్లర్స్ ఎగ్జిట్ అవ్వబట్టి మార్కెట్ పైకి వెళ్ళిందా, లేదా లాంగ్ బిల్డప్ స్ట్రాంగ్ బయింగ్ పొజిషన్స్ బట్టి వెళ్ళిందా, ఇప్పుడు ఈ డైరెక్షన్ తెలుసుకోవాలి. ప్రెజెంట్ రైట్నో మనకు అర్థమైంది ఏంటి, మార్కెట్ని పైకి వెళ్ళడం కోసం పుట్టిని సెల్ చేస్తున్నారు. ఫస్ట్ క్వాడ్రంట్లో కూడా అందరూ ఓటీఎం పుట్స్ని బై చేశారు, ట్రాపింగ్ 1. సెకండ్ క్వాడ్రంట్లో ఓటీఎం పుట్స్ని సెల్ చేశారు. ఓటీఎం పుట్ని సెల్ చేస్తున్నారంటే ఈ స్ట్రైక్ ప్రైజెస్ని మించి మార్కెట్ కింద పడకూడదని అనుకున్నారు వాళ్ళు, అక్కడి నుంచి మార్కెట్ పైకి తీసుకెళ్లాలని అనుకున్నారు. ఆప్షన్స్ చైన్లో కాల్ సైడ్ కన్నా పుట్ సైడ్ పొజిషన్స్ ఎక్కువగా బిల్డ్ అయ్యి ఉన్నాయి. దిస్ అండ్ క్లియర్ ఇండికేషన్ మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. నా ఫ్యూచర్స్లో కూడా చూసి మనం కన్ఫర్మేషన్కి వెళ్ళచ్చు. ఎలా వెళ్ళచ్చు, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, నిఫ్టీ ఫ్యూచర్స్ని యాడ్ చేసుకోండి, నిఫ్టీ ఫ్యూచర్స్ని, ఓకే. ప్రైజ్ని ఓపెన్ చేద్దాం, చార్ట్ని ఓపెన్ చేసేటప్పుడు మనం ఇంట్రాడే కదా, ఒక 5 మినిట్స్కి వెళ్దాం. స్టడీస్లోకి వెళ్తే ఇదిగోండి, స్టడీస్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది, ఓపెన్ ఇంట్రెస్ట్. ఇప్పుడు చూడండి, అయితే 5 మినిట్స్ లేకపోతే 15 మినిట్స్ మీ ఇష్టం, ఏదైనా మీరు తీసుకోవచ్చు, ఓకే. ఏదైనా కూడా మీరు కొంచెం తీసుకోవచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే మార్నింగ్, ఓకే,
ఇక్కడ కంప్లీట్గా మార్కెట్ బీరిష్ ఉంది. మార్కెట్ కంప్లీట్గా బీరిష్ ఉండేటప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు ఇంకోటి చూడండి, ఇది మంత్ స్టార్టింగ్ కదా, అందువల్ల మనం కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం. మంత్ స్టార్టింగ్లో ఓఐ పొజిషన్ ఎప్పుడు బిల్డప్ అవుతూ ఉంటుంది ఫ్యూచర్స్లో. సో ఎప్పుడైనా కానీ మీరు నార్మల్గా చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ చూడండి, 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ ఇంట్రాడే ట్రేడింగ్ ఆప్షన్స్ బయింగ్ చేస్తే యూ కెన్ గో విత్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మార్కెట్ పెరుగుతుంది, ప్రైస్ కూడా పెరిగింది. ఇదేంటి, ఓఐ పెరుగుతుంది, ఇది కింద ఉండేది ఓపెన్ ఇంట్రెస్ట్ అండి. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కూడా పెరిగింది అని అంటే ఇట్స్ ఎన్ క్లియర్ లాంగ్ బిల్డప్. ఇక్కడ మీకు ఫ్యూచర్స్లో లాంగ్ బిల్డప్ చూపెడుతుంది, లాంగ్ బిల్డప్. సో లాంగ్ బిల్డప్ మీకు ఫ్యూచర్స్లో చూపించింది. అండ్ ఓఎస్ పట్స్లో కూడా చూడండి, ఫస్ట్ క్వాడ్రెంట్లో వచ్చేసరికి ఓఎస్ పట్స్లో ఓటీఎం పుట్స్ని బై చేస్తున్నారు, సెకండ్ క్వాడ్రెంట్లో వచ్చేసరికి ఓటీఎం పుట్స్ని సెల్ చేస్తున్నారు. ఆప్షన్ చైన్లో కూడా పుట్టుని సెల్ చేస్తున్నారని ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే ఫ్యూచర్స్లో మీకు లాంగ్ సైడ్ బిల్డ్ అవుతుందని మీకు ఇప్పుడు అర్థమవుతుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, హయ్యర్ సైడ్ మూవ్ సస్టైన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయని మీకు తెలుస్తుంది. అందుకే మీరు ఇప్పుడు ఆప్షన్స్ బయింగ్ చేయాలనుకోండి, ఎక్కడెక్కడో ట్రేడ్ తీసుకోవాలనుకోండి, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు టేక్ అన్ ఆప్షన్స్ బయింగ్ ఎంట్రీ పాయింట్ విత్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్. సో యూ కెన్ సీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఒక ఛానల్ ప్యాటర్న్ ఇక్కడ మూవ్ అయింది, ఇక్కడ ఒక ఛానల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వచ్చింది, యూ వాంట్ టు ఎంటర్. లేదా సింపుల్ చెప్పాలంటే డే హై బ్రేక్ అయింది ఇక్కడ. You can able to see here it broke the day high clearly. Okay, you want to enter here, buy below stop loss. బ్రేక్అవుట్ ఇచ్చేటప్పుడు మీరు అప్పుడు ఏం చూడాలి, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుందో లేదో చూడాలి. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్రైస్ స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ ఇచ్చింది, దిస్ ఇస్ అన్ క్లియర్ లాంగ్ బిల్డప్, అంటే బయింగ్ సైడ్ స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తారని అర్థం. అదే టైంకి ఆప్షన్స్ చైన్ ఓపెన్ చేస్తారు, యూ విల్ ఓపెన్ ఆప్షన్స్ చైన్ ఓపెన్ చేస్తే పుట్ సైడ్ పొజిషన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పొజిషన్స్ అనేవి తక్కువ ఉన్నాయి. కంపేర్ టు కాల్ పుట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, అంటే పుట్టుని ఎక్కువగా సెల్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకొని నేను మళ్ళీ చెప్తున్నా, ఆప్షన్స్ చైన్ మీరు చూసేటప్పుడు సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడాలి. ఎందుకంటే ఒక కాంట్రాక్ట్ని సెల్ చేయడానికి 1,50,000 అవుతుంది, ఒక కాంట్రాక్ట్ని బై చేయడానికి 20,000 మాత్రమే అవుతుంది. సో యూ షుడ్ ఆల్వేస్ చెక్ వెదర్ ఓకే విచ్ పొజిషన్ ఈజ్ హ్యావింగ్ షూస్, విచ్ స్ట్రైక్ ప్రైజెస్ ఆర్ హ్యావింగ్ షూస్ పొజిషన్స్. ఇక్కడ 36,000, 14,000, 31,000, 10,000, 63,000 ఉంది. కంపేర్ టు కాల్ పుట్ సైడ్ పొజిషన్స్ హెవీగా బిల్డ్ అయ్యి ఉన్నాయి. దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది పుట్ సైడ్ పొజిషన్స్ హెవీగా బిల్డ్ అవ్వబట్టి మార్కెట్ బుల్లిష్ టర్న్ అవడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి. ఇక్కడి వరకు మీకు అర్థమైంది కదా, దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. పుట్ పొజిషన్స్ని ఎక్కువగా సెల్ చేశారు మార్కెట్ బుల్లిష్ వెళ్ళడానికి. థర్డ్ వన్ ఇంకోటి, ఓఎస్ పట్స్లో చూడండి, ఓఎస్ పట్స్లో ఫస్ట్ క్వాడ్రెంట్లో లాంగ్ బిల్డప్ పొజిషన్స్ చూపిస్తాయి. లాంగ్ బిల్డప్లో అయితే ఏటీఎం ఐటీఎం కాల్ పొజిషన్స్ చూపించాలి, లేదనుకుంటే మాత్రం మీకు ఏటీఎం ఐటీఎం పుట్టు చూపించాలి. కానీ ఓటీఎం పుట్టు చూపెడుతున్నాయనంటే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి చూపిస్తున్నాడని అర్థం. ನಾವು కిందకి వెళ్దాం. రైజ్ ఇన్ ఓఎస్, స్లైడ్ ఇన్ ప్రైస్. క్లియర్గా చూడండి, దిస్ ఈజ్ ఎన్ సో అంటే షార్ట్ బిల్డప్. 22,000 పుట్టిని షార్ట్ సెల్ చేశారు, 21,000 పుట్ని, 21,500 పుట్ని, 20,500 పుట్, 22,300 పుట్, 24,000 అండ్ మోస్ట్లీ వీళ్ళు పుట్టిని సెల్ చేశారు. సెకండ్ క్వాడ్రంట్లో వచ్చేసరికి స్ట్రాంగ్ సెల్లింగ్ పుట్టు జరుగుతుంది. ఆప్షన్స్ చైన్లో వచ్చేసరికి ఓవరాల్ ఓఐ పుట్ సైడ్ బిల్డ్ అవుతున్నాయి అండ్ ఫ్యూచర్స్లో వచ్చేసరికి ఓఐ పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది. లాంగ్ బిల్డప్ ఓకే, ఓఎస్ పట్స్లో షార్ట్ బిల్డప్ వచ్చేసరికి పుట్స్లో కనపడుతుంది. ఓవరాల్ ఆప్షన్స్ చైన్లో కూడా ఆప్షన్స్లోనే పుట్ సైడ్ పొజిషన్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయి. దీన్ని బట్టి క్లియర్గా మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది అని దాని అర్థం. మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకుంటే మాత్రం ఆరామ్సే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని డే హై బ్రేక్ అయిన తర్వాత మీరు తీసుకోవచ్చు. నిఫ్టీ 22,480 నుంచి 22,750 వరకు మూవ్ అయింది. మోర్ దెన్ 270 పాయింట్స్ మొమెంటం అయితే ఇచ్చింది. దిస్ ద ట్రేడ్ సెటప్. డైరెక్షన్ని ఇట్లా డిసైడ్ అవ్వాలన్నమాట. నా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ని ఎట్లా డిసైడ్ చేసుకోవాలి? ఆల్వేస్ రిమెంబర్, నేను మీకు చెప్పాను కదా, ఆప్షన్ సెల్లింగ్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ స్ట్రైక్ ప్రైస్ని తను సెల్ చేస్తున్నాడు అని అర్థం. నౌ లెట్స్ గో టు ద ఆప్షన్స్ చైన్. ఇఫ్ ఐ గో టు ఆప్షన్స్ చైన్, ఇక్కడ కాల్ సైడ్ వచ్చేసరికి హెవీ పొజిషన్స్ ఎక్కడ బిల్డ్ అయ్యి ఉన్నాయో చూడండి. 35,397 అండ్ ఇక్కడ 36,000 పొజిషన్స్ బిల్డ్ అయ్యి ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇదే స్ట్రైక్ ప్రైస్ 22,700 కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఈక్వల్గా ఉన్నాయనంటే దాన్ని స్ట్రాడిల్ అంటారు. ఒకే పొజిషన్ దగ్గర కాల్ అండ్ పుట్ రెండు సెల్ చేశాడంటే తను ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటున్నాడు. అయితే అప్ సైడ్ లేకపోతే డౌన్ సైడ్ రెండింటి వైపు వెళ్ళకూడదు అనుకుంటున్నారు. అక్కడే మార్కెట్ని కన్సాలిడేషన్లో పెట్టాలని తను థింక్ చేస్తున్నాడు. అందువల్ల అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా కూడా యాక్ట్ చేస్తుంది. ఒకవేళ 22,700 తిను 22,700 పుట్టుని ఎక్కువ సెల్
సెల్ చేశాడంటే ఇది దాటి కిందకి రాకూడదు, కాల్ని ఎక్కువ సెల్ చేశాడంటే అది దాటి పైకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ తను షార్ట్ సెల్ చేసిన పొజిషన్స్ ఓటీఎంగా ఉంటే కంప్లీట్గా జీరో అయిపోతుంది. ఎంత ఉంది ఇక్కడ 270, ఈ 270 జీరో అయిపోతుంది. ఎంత ఉంది ఇక్కడ 263, అది కూడా జీరో అయిపోతుంది అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఇక్కడ చూడండి 22,700 కదా. లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్ 22,700 ప్రీమియం ఏదైతే ఉందో నేను ఇక్కడ 35,000 ఉంది. ఒకవేళ అది బ్రేక్ అయిపోతే తను బ్యాకప్గా 22,800ని బిల్ చేసుకున్నాడు. ఇక్కడ తిను పుట్ సైడ్ కానీ 22,700 బ్రేక్ అయిపోతే ఇంకా పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కదా, సారీ ఇంకా కిందకి రావడానికి. తను ఓటీఎం చూడండి 31,800. ఇఫ్ 22,700 డౌన్ సైడ్ బ్రేక్ అయితే 22,600 తిని పొజిషన్ బిల్ చేసుకున్నాడు. 700 బ్రేక్ అయితే 800 పొజిషన్ బిల్ చేసుకున్నాడు. రెండింటి వైపు కంపేర్ చేస్తే ఇక 22,800 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని అర్థమవుతుంది. ఇక 31,000 ఉంది. కానీ ఇక్కడ చూడండి 22,000 ఇక్కడ హైయెస్ట్ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయి? 63,000 ఉన్నాయి. ఇందులో హైయెస్ట్ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయి? 97,000 ఉన్నాయి. అంటే 23,000 ఈజ్ ద రెసిస్టెన్స్, this is the resistance, so this is the support. So maximum nifty ki next support level 22,500, resistance level 23,500. ఎందుకంటే highest ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడే యాడ్ అయ్యింది, ఇక్కడ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడే యాడ్ అయ్యింది. సో ఎక్కడైతే హైయెస్ట్ యాడ్ అయిందో అదే సపోర్ట్, ఎక్కడైతే హైయెస్ట్ యాడ్ అయిందో అదే రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. సో మ్యాక్సిమం యూ కెన్ ఎక్స్పెక్ట్ నిఫ్టీ టు 23,000 లేదా యూ కెన్ ఎక్స్పెక్ట్ డౌన్ఫాల్ నిఫ్టీ టు 22,500. బేస్డ్ ఆన్ దిస్ ఆప్షన్ చైన్లో కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫామ్ అయినాయి అనమాట. మీరు ఇంట్రాడే కానీ చేస్తే, మీరు పొజిషనల్గా చేస్తే ఓవరాల్ వేయొచ్చు చూడండి. ఇంట్రాడే చూసారనుకోండి, ఇఫ్ యూ థింక్ ఇంట్రాడేలో హ్యూజ్ పొజిషన్స్ 23,000 దగ్గర యాడ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ ఇంట్రాడేలో హ్యూజ్ పొజిషన్స్ 19,000 ఇవ్వండి, ఓకే 22,500. ఈవెన్ ఇంట్రాడేలో కూడా చేంజ్ ఇన్ ఓఏలో కూడా చూసుకున్నా 22,500 దగ్గర ఎక్కువ యాడ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడేమో 23,000 దగ్గర పొజిషన్స్ ఎక్కువగా యాడ్ అయ్యి ఉన్నాయి. సో దిస్ ఈస్ ద రెసిస్టెన్స్, దిస్ ఈస్ ద సపోర్ట్. సో ఓవరాల్గా డేటాని చెక్ చేసుకుందామా ఇప్పుడు? ఓవరాల్గా డేటా నా నిఫ్టీ మీకు బేస్డ్ ఆన్ 5 minutes డే హై స్పాట్లో మీరు ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి. నేను మొత్తం కనెక్ట్ చేసి చెప్తున్నా. నాకు ఇక్కడ డే హై బ్రేక్ అయింది స్ట్రాంగ్ క్యాండిల్తో. నేను ఎంటర్ అవ్వాలా లేదా? ఎలా డిసైడ్ అవుతాను ఇక్కడ ఎంటర్ అవ్వాలా లేదా అనేది? నేను ఎంటర్ అవ్వాలి లేదా నేను ఎలా డిసైడ్ అవుతాను? 22,440 దగ్గర ద ఫస్ట్ వన్ ఐ విల్ ఓపెన్ ఫ్యూచర్స్ వేర్ ఐ గోట్ ఏ బ్రేక్అవుట్ హియర్. అండ్ ఇక్కడ చూడండి స్ట్రాంగ్ క్యాండిల్, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్రైస్ కూడా పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దీన్ని బట్టి నాకు ఏమర్థమైంది? మార్కెట్ స్ట్రాంగ్గా బుల్లిష్ షేడ్ వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయని అర్థం. బుల్లిష్ షేడ్ వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయని ఇక్కడ క్యాండిల్ అండ్ ఇక్కడ ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి అర్థమైపోయింది. ఓకే, ఇక్కడ డే హై ఆల్రెడీ ఇండెక్స్లో బ్రేక్ అయింది. వెన్ ఇట్ కమ్స్ టు ఆప్షన్స్ చైన్, నేను చేంజ్ ఇన్ ఓఐని చూస్తా. ఫస్ట్ చేంజ్ ఇన్ ఓఐలో 2,375, 14,000, 3,900, 19,000. ఇక్కడేమో 1,900, 7,900, 3,400, 1,900. అండ్ కంపేర్ టు కాల్ పుట్ సైడ్ పొజిషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ పొజిషన్స్ ఉన్నాయనంటే దే స్టార్టెడ్ బుకింగ్ ద ప్రాఫిట్స్ ఆన్ దీస్ ప్రీమియమ్స్. పుట్లో సెల్ చేసిన ప్రీమియమ్స్ అన్నీ కూడా వాళ్ళు పొజిషన్స్ని ప్రాఫిట్ బుక్ చేసుకున్నారని అర్థం. అండ్ ఇప్పుడు రైట్ నౌ మీరు ఇక్కడ చూస్తే కాల్లో పొజిషన్స్ని ఎగ్జిట్ అవుతున్నారంటే దే థింక్ దట్ మార్కెట్లో పొజిషన్స్ అంటే ఇప్పుడు కాల్ పొజిషన్ని నేను సెల్ చేశాను, అవి ఎగ్జిట్ చేస్తున్నాను, దాని మీనింగ్ ఏంటి? మార్కెట్ పెరగడానికి ట్రై చేస్తున్నాను అర్థం. సో సిఈని సెల్ చేశారనంటే, సెల్ చేసిన పొజిషన్స్ ఎగ్జిట్ చేసేస్తున్నారనంటే దే థాట్ దట్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి బుల్లిష్. అండ్ ఇక్కడ మీరు చూస్తే కంపేర్ టు కాల్ పుట్ సైడ్ ఓఐ ఎక్కువ ఉంది. పుట్ సైడ్ ఓఐ ఎక్కువ ఉంది అంటే మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుందని అర్థం. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ఓఎస్ పట్స్, సో ఇఫ్ ఐ చెక్ ఓఎస్ పట్స్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రెంట్ అందరూ కూడా ఓటీఎం పుట్టిని కొంటున్నారు ట్రాప్ చేయడం కోసం. సెకండ్ క్వాడ్రెంట్ చూస్తే అందరూ పుట్టిని సెల్ చేస్తున్నారు, ఓటీఎం పుట్స్ని. దట్ ఈస్ అన్ క్లియర్ ఇండికేషన్ బిగ్ ప్లేయర్స్ స్టార్టెడ్ సెల్లింగ్ ద పుట్ పొజిషన్ బికాస్ దిస్ ఈస్ అన్ క్లియర్ స్ట్రాంగ్ షార్ట్ బిల్డప్. షార్ట్ బిల్డప్ అని అంటే స్ట్రాంగ్గా సెల్లింగ్ సైడ్ పొజిషన్స్ ఎక్కువ బిల్డ్ అయ్యి ఉన్నాయో దాని మీనింగ్ అనమాట. సో ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేయండి. పిఈని సెల్ చేస్తున్నారు, ఓటీఎంస్లో పిఈని బై చేస్తున్నారు ట్రాప్ చేయడానికి. ఆప్షన్స్ చైన్లో పిఈ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది, ఫ్యూచర్స్లో వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతుంది. ఇట్స్ అన్ క్లియర్ లాంగ్ బిల్డప్. నా ఇక్కడ చూస్తే నిఫ్టీలో స్ట్రాంగ్ డే హై బ్రేక్ అయింది. యూ కెన్ ఆరామ్సే ఎంటర్ దిస్. నా ఎంతవరకు టార్గెట్ తీసుకోవాలి ఆప్షన్స్ చైన్ బట్టి నేను మీకు చెప్పచ్చు అన్నాను కదా. రెసిస్టెన్స్, హైయెస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడుంది? 22,500 సపోర్ట్ లెవెల్. రెసిస్టెన్స్ ఏమి ఇవ్వండి 23,000. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ మూవ్ అప్ టు 23,000. కానీ డే ఎండ్ అయిపోవడంతో 22,000
ఆల్మోస్ట్ 800 వరకు మొమెంటం ఇచ్చింది. ఓకేనా? అండ్ ఒకే రోజులో 23,000 మూవ్ అవ్వకపోవచ్చు, బట్ ఫర్దర్గా నెక్స్ట్ 23,000 మూవ్ అవడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయని అర్థం. ఇది క్లియర్ కట్గా ఆప్షన్స్ అండ్ అనాలిసిస్ చేసుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డైరెక్షన్ డిసైడ్ చేసుకోవడం అండి. నాకు తెలుసు మీరు డెఫినెట్గా ఫస్ట్ టైం వినేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే ఉంటారు, కానీ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి స్లోగా -0.5x టైమ్స్లో పెట్టుకొని చూడండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఒక ఇండెక్స్ని ఎట్లా అనాలిసిస్ చేయాలి వెయిటేజ్ స్టాక్స్ బట్టి నేను మీకు క్లియర్ కట్గా నేర్పిస్తాను. సో నేను ఎక్కువగా ఇండెక్స్ అనాలిసిస్ చేసేది దాన్ని బట్టి కాబట్టి నేను మీకు క్లియర్ కట్గా డెఫినెట్గా చెప్తాను ఒక ఇండెక్స్ని ఎట్లా అనాలిసిస్ చేయాలనేది 200% మీకైతే మాత్రం హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇంతవరకు మీరు మా వీడియో చూసారంటే డెఫినెట్గా మేము చెప్పే వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. మా ఛానల్ కూడా మీకు లైక్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ మీకు ఓకే అయిందని అంటే హెల్ప్ అయిందని అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్ గైస్. బాయ్.